నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కొర్రాడు. ప్రస్తుతం నేను కాకినాడ వచ్చానండి. ఇక్కడ మనకి పండూరు జంక్షన్ దగ్గర నాని ఎంటర్ప్రైజెస్ షోరూమ్ అయితే ఉంది. వీళ్ళు కైనెటిక్ గ్రీన్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే అమ్ముతున్నారు. తాజాగా లోనా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అవైలబుల్ అయితే వచ్చిందండి. కైనెటిక్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఎలా ఉన్నాయి, అలానే ఇక్కడ షోరూంలో ఎటువంటి సర్వీస్ ఆఫర్ చేస్తున్నారు. మన సబ్స్క్రైబర్లో చాలా మంది కైనెటిక్ లోనా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి అడుగుతున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మీకు లభిస్తాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సార్ మోజేష్ గారు నమస్కారం. సార్ మోజేష్ గారు, ఇప్పుడు కాకినాడలో మీరు షోరూమ్ పెట్టారు. దాదాపు సంవత్సరం నుండి అమ్మకాలు చేస్తున్నారు. మార్కెట్ ఎలా ఉంది ఇక్కడ? సార్, ఎవరైతే మార్కెట్లో మన సర్వీస్ ఇవ్వగలుగుతారో షోరూమ్లో అయితే మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి సార్. ఎవరైతే సర్వీస్ ఇవ్వలేకపోతున్నారో అయితే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు సార్. కస్టమర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. సో మనం ప్రతి వెహికల్ నాట్ ఓన్లీ మన కంపెనీయే కాదు సార్, ఏ వెహికల్ ఏది తెచ్చినా సరే మనం ఇక్కడ సర్వీస్ అనేది చేస్తాం సార్. ప్రజెంట్ అయితే బయట ఏంటంటే వాళ్ళు మంచి క్వాలిటీ వెహికల్స్ లేకపోవడం వల్ల ఏంటంటే కొంతకాలం జర్నీ స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు సార్. మనం ఏ వెహికల్స్ అయినా సరే మనం ఇక్కడ మన షోరూంలో సర్వీస్ చేస్తాం సార్. నాట్ ఓన్లీ కినెటిక్ సార్, ఏ వెహికల్ అయినా సరే ఎనీ ఈవీ వెహికల్ మనం మన షోరూంలో రిపేర్ అయితే చేస్తాం సార్. కైనెటిక్ చాలా మంది యూజర్స్ వెయిట్ చేసిన స్కూటర్ మన కైనెటిక్ లోనా సార్ మొత్తం తెప్పించారు సార్. దీనికి సంబంధించిన వివరాలు చెప్పండి సార్. ఇది మనకి రేంజ్ వచ్చి 110 కిలోమీటర్ల రేంజ్ సార్. ఇది మోటార్ వచ్చి 1.2 కిలోవాట్ అండి. డిఎల్డిసి మోటార్ వస్తుంది సార్. అంటే దీనికి చైన్ సిస్టమేటిక్, ఫ్రంట్ నుంచి బ్యాక్ వీల్ కి చైన్ మీద రన్ అవుతుంది సార్. దీనికి 3 మోడ్స్ ఉంటాయి సార్. ఈకో మోడ్, సిటీ మోడ్, స్పోర్ట్స్ మోడ్. మన ఈకో మోడ్ లో యూజ్ చేస్తే 110 కిలోమీటర్ రేంజ్ సార్. మన సిటీ మోడ్ లోకి వెళ్తే 90 కిలోమీటర్ రేంజ్ వస్తుంది సార్. అలాగే మన స్పోర్ట్స్ మోడ్ లోకి వెళ్తే 70 నుంచి 75 కిలోమీటర్ రేంజ్ వస్తుంది సార్. ఇది ఏంటంటే పేలోడ్ 150 కేజీసే కానీ, బట్ ఏంటంటే మనం అరౌండ్ 300 కేజీస్ 250 కేజీస్ వేసినా ఇదైతే సర్వే అవుతుంది సార్. లాగుద్ది, ఎక్కడ మనకి ఇబ్బంది ఉండదు సార్. నెక్స్ట్ ఏంటంటే ఇది IP67 రెసిడెన్సీ సార్. దీనివల్ల ఏంటంటే మనకి వాటర్లో కానీ డస్ట్లో కానీ ఎక్కడైనా సరే హ్యాపీగా సర్వే అవుతుంది సార్. నెక్స్ట్ ఇంకోటి దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే సార్, మన టీవీఎస్ ఎక్సెల్ లో మన వెహికల్ ఉంది కదా సార్, అది 135 గ్రౌండ్ క్లియరెన్స్ సార్. మనది ఇది 185 గ్రౌండ్ క్లియరెన్స్ సార్. సో మనకి ఎలాంటి అప్ అండ్ డౌన్స్ ఉన్నా, లేదంటే ఎలాంటి ఆఫ్ రోడ్స్ అయినా, స్పీడ్ బ్రేకర్స్ అయినా సరే ఎక్కడ డౌన్ సైడ్ అనేది మాత్రం తగదు సార్. ఇది అంతా కూడా బండి అంతా కూడా ఐరన్ బాడీ సార్. మొత్తం అంతా మెటల్ బాడీ మన ఛార్జింగ్ స్కూటీస్ చూసాను, ఫైబర్ బాడీ వస్తుంది సార్. మనంతా కూడా ఐరన్ బాడీ, మెటల్ బాడీ వస్తుంది సార్. దీనికి ఇంకా అడిషనల్ ఏంటంటే హ్యాండ్ బ్రేక్ సిస్టమేటిక్ సార్. మనం ఫ్రంట్ ఏదైనా అప్ డౌన్ అవుతున్నప్పుడు, ఏమైనా ఇబ్బంది అయినప్పుడు జస్ట్ హ్యాండ్ బ్రేక్ మూవ్ అవ్వకుండా వెహికల్ అలా సెట్టర్గా ఉండడానికి హ్యాండ్ బ్రేక్ కూడా ఒక ఇచ్చేసారు దీంట్లో. నాట్ ఓన్లీ ఒకటి సార్, దీనికి ఇంకా అడిషనల్గా ఏంటంటే మన వెనకాల సీటు రిమూవ్ చేసుకుని మనకి ఇంకా ఏమైనా కావాలి, అడిషనల్గా ఏమైనా కావాలి అనుకున్నా సరే మనం ఇస్తాం సార్. దీంట్లో ఇంచుమించు ఒక ఎగ్స్ క్యారీ చేసేవాడికి కానీ, ఒక పాలు తీసుకెళ్ళేవాడికి కానీ, లేదంటే కూరగాయల వ్యాపారస్తుడికి కానీ అన్ని విధాలుగా కూడా మన దగ్గర సూటబుల్ ఉన్నాయి సార్. కాకపోతే అది స్పెషల్గా మనం చేయించుకోవాలి సార్. మనం ఆర్డర్ ఇస్తే కస్టమర్కి ఎలా కావాలితే అలాగా మనం చేసేస్తాం సార్. ఇదైతే ఒకసారి ఓపెన్ చేస్తాం సార్. ఇది నార్మల్గా మామూలుగా కంప్లీట్గా ఓపెన్ అవుతుంది సార్. దీంట్లో మనం ఛార్జర్ కాబట్టి ఏమైనా కావాలంటే క్యారీ చేయొచ్చు సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఇది మైలేజ్ 110 కిలోమీటర్ సార్, 100 కిలోమీటర్ దాకా వెళ్ళాడు, రిటర్న్ రావాలి అంటే క్యారీ చేసుకోవచ్చు సార్. ఛార్జర్ కూడా ఇందులో పెట్టుకుని క్యారీ చేసుకోవచ్చు సార్. బ్యాటరీ ఇప్పుడు రిమూవల్ అండి? ఇది రిమూవల్ సార్. బ్యాటరీ రిమూవ్ చేసుకుని ఛార్జింగ్ కావాలంటే మేము బయట కూడా పెట్టుకోవచ్చు సార్. అడిషనల్ మనం కేబుల్ ఇస్తున్నాము. జస్ట్ దీనికి బ్యాటరీ ప్లగ్ తీసేసుకుని మనం తీసుకుని ఆ ప్లగ్ అటాచ్ చేసుకుని ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు సార్. ఇది మనది సిగ్నీ బ్యాటరీ అండి. ఇది 2 కిలోవాట్ బ్యాటరీ సార్. సార్ ఇలాగా మనం ఛార్జర్ కూడా ఇందులో పెట్టేసుకుని కావాలంటే మనం తీసుకెళ్ళిపోవచ్చు సార్. ఎక్కడికి కరెక్ట్గా ఛార్జర్ పెట్టి అవుతుంది సార్. సార్ దీనికి అడిషనల్గా మనకి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ పోర్ట్ ఇచ్చారు సార్. సార్ ఇది మనకి ట్రిప్ మీటర్ సార్. అలాగే మనం ఓడోమీటర్ కూడా టోటల్గా ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, అలాగే ట్రిప్ ఎన్ని కిలోమీటర్లు మనం ట్రిప్ చేస్తాం అనేది కూడా చెక్ చేసుకోవచ్చు సార్. డిడి అంటే డిస్టెన్స్ ఎండ్ కూడా ఇందులో ఎప్పటికప్పుడు చూపిస్తుంది సార్. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న బ్యాటరీ ఛార్జింగ్తో 80 కిలో వరకు వెళ్ళొచ్చు అనమాట. ఛార్జింగ్ పాయింట్స్ చూపిస్తుంది సార్. నెక్స్ట్ దీనికి ఎంత స్పీడ్ అంటే మన ఫస్ట్ మోడ్లో 35 స్పీడ్ వెళ్తుంది సార్. అలాగే సెకండ్ మోడ్లో 50 స్పీడ్ వెళ్తుంది సార్. కానీ థర్డ్ మోడ్ వెళ్తే 50 స్పీడ్ మాత్రమే వెళ్తుంది. బట్ ఏంటంటే టార్క్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది సార్. దానివల్ల ఏంటంటే పికప్ ఎక్కడ కూడా ల్యాగ్ అవ్వదు అనమాట. స్పీడ్ అయితే 50 స్పీడ్ వెళ్తుంది, కానీ మనం 200 250 కేజీస్ ఎప్పుడైనా లోడ్ వేసినప్పుడు మాత్రం పికప్ ఏదైనా అప్ ఎక్కాల్సిన తర్వాత ఫ్రీగా ఎక్కుద్ది అనమాట. ఓన్లీ మన పికప్ కోసం మాత్రమే థర్డ్ మోడ్ సార్. ఫస్ట్ సెకండ్ కూడా నార్మల్గా వెళ్ళడానికి ఫస్ట్ మోడ్ 35 స్పీడ్, సెకండ్ మోడ్ వచ్చి 50 స్పీడ్, థర్డ్ మోడ్ కూడా 50 స్పీడ్ వస్తుంది. బట్ టార్క్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది సార్. అంతే. దీనికి నార్మల్ హెడ్ లైట్ సార్, ఎల్ఈడి కాదు, హాలోజన్ లైట్ సార్. దీనికి నార్మల్ అది అప్ అండ్ డౌన్, నార్మల్ సిగ్నల్స్, హార్న్ సార్. టైర్ సైజ్ వచ్చి 16 ఇంచ్ ట్యూబ్ టైర్ సార్, ట్యూబ్లెస్ కాదు.
ఇది మన ఎలక్ట్రికల్ వెహికల్ అన్నింటిలో కూడా ట్యూబ్లెస్ వస్తాయి సార్. దీనికి అయితే ట్యూబ్ టైర్ సార్. ఏ మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళినా సరే చేయించుకోవచ్చు. ఇది ఎలక్ట్రికల్ వెహికల్ అని మనం చెప్తేనే కానీ ఎవరికి కూడా తెలుసు సార్. ఎందుకంటే దీనికి చైన్ ఉంటుంది, దీనికి మొత్తం అన్ని కూడా సేమ్ మన టీవీఎస్ ఎక్సెల్లో ఏవైతే ఉంటాయి కామన్గా సేమ్ ఇది అలాగే ఉంటుంది సార్. సో ఏదైనా పంచర్ అయిందో కూడా మనకి హబ్ మోటార్స్ మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్తే వాడు చేయడానికి కూడా భయపడతారు సార్. దాని మోటార్ ఉంటాయి, వైర్లు ఉంటాయి, ఎలా ఉండబోద్దు అని చెప్పేసి ఇది హ్యాపీగా ఎక్కడ పడితే అక్కడ హ్యాపీగా చేయించుకోవచ్చు సార్. ఎవరో పడితే వాళ్ళు చేస్తారు సార్. దీనికి ఎలక్ట్రికల్ వెహికల్ అని చెప్పేసి ఎవరితో కూడా చెప్పవలసిన వాళ్ళకి మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది సార్. ఇది సార్ దీని ఫ్రంట్ హుక్ చాలా ఐరన్తో చాలా స్ట్రాంగ్ ఇచ్చారు సార్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఛార్జింగ్ పెట్టుకునే పోర్ట్ ఫ్రంట్ ఉంటుంది సార్. నెక్స్ట్ గ్రాబ్ రైల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్. మొత్తం అంతా కూడా ఐరన్ బాడీ అనమాట. ఇది మొత్తం మేడ్ అంతా కూడా ఐరన్తో తయారు చేసింది సార్. అక్కడక్కడ ఓన్లీ ప్లాస్టిక్ బాడీస్ తప్ప దీనికి ఎక్కువ మెయిన్ ఏంటంటే కమర్షియల్ పర్పస్కి యూజ్ చేయడానికి ఒక ఫార్మర్స్కి అగ్రికల్చర్కి అన్ని విధాలుగా ఉండేలాగా డిజైన్ చేసిన వెహికల్ సార్ ఇది. ఓకే. సో ఇది దీని ప్రైస్ కూడా అందుకనే మిడిల్ క్లాస్కి సెట్ అయ్యేలాగా అందరికీ కూడా మాస్ ఏరియాకి అందరికీ కూడా సెట్ అయ్యేలాగా ప్రైస్ కూడా డిజైన్ చేశారు సార్. ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చి 75,000 సార్. ఆన్ రోడ్ రాకపోతే 83,000 అవుతుంది సార్. 83,000 రూపాయలకి ఇస్తాం సార్. ఓన్లీ బ్లాక్ కలర్. మళ్ళీ కలర్ వేరియంట్ ఒకవేళ ఎవరైనా కలర్ వేరియంట్ కావాలంటే 1,500 ఎక్స్ట్రా సార్. ఈ బండి ఛార్జింగ్ టైం ఎంత? 4 to 5 అవర్స్, మ్యాక్సిమం 4 అవర్స్ కల్లా ఫుల్ అయిపోతుంది. మన ఎలక్ట్రికల్ వెహికల్ స్కూటీ చూస్తున్నాం సార్. బ్యాటరీ వారంటీ 3 years ఇస్తాం, ఛార్జర్ వారంటీ 1 year ఇస్తాం, మోటార్ వారంటీ 2 years ఇస్తాం సార్. ఇది ఓల్డ్ లోనా వెహికల్ కాబట్టి అది ప్రిస్టేషన్ ప్రాజెక్ట్ కాబట్టి ప్రతి పార్టీకి కూడా 7 items కంట్రోలర్, వైరింగ్ కిట్ అలా 7 items ప్రతి పార్టీకి కూడా 3 years వారంటీ అండి. అలాగే అడిషనల్గా కస్టమర్కి ఒకవేళ 3 years వారంటీ లేదా 40,000 kilometers సార్ యాక్చువల్గా కంపెనీ ఇచ్చింది. లేదు కస్టమర్కి ఇంకా వారంటీ కావాలంటే ఇంకో 5,000 ఎక్స్ట్రా పే చేస్తే ఎక్స్టెండ్ వారంటీ 2 years వస్తుంది సార్. అలా మొత్తం 5 years ఎక్స్టెండ్ వారంటీ అవుతుంది సార్. అలాగే 60,000 kilometers సార్. ఏది ఫస్ట్ వస్తే అది రెండాటిలో. ఇదైతే మాత్రం ఎలక్ట్రికల్ వెహికల్లో మాకు ఉన్న బడ్జెట్లో కల్లా ఈ ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ సార్. ఈ మంత్ 31st వరకు సబ్సిడీ అనేది ఉంది సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఈ మంత్ ఎండింగ్ కల్లా క్లియర్ చేస్తుంది. సో ఎవరైతే ఈ మంత్ 31st కల్లా తీసుకుంటే వాళ్ళకి 83,000 సార్. లేకపోతే నెక్స్ట్ మంత్లో తీసుకుంటే కనుక ఈ 20,000 యాడ్ అయ్యి 1,03,000 కల్లా వెహికల్ వెళ్తుంది సార్. సో ఎవరైనా కొనే ఉద్దేశం ఉంటే ఈ మంత్లో తీసుకుంటే వాళ్ళకి 20,000 బోనస్ అవుతుంది సార్. ఓకే. ఈ సబ్సిడీ నిమిత్తం. మోడల్ వచ్చి జింగ్ సార్. ఇది బ్యాటరీ కెపాసిటీ 28 Ah, పోల్ 60 volts సార్. దీని ఛార్జింగ్ టైం వచ్చి 3 hours ఛార్జింగ్ టైం సార్. ఇది మనకి స్పీడ్ వచ్చి 40 స్పీడ్ వెళ్తుంది సార్. మనకి మైలేజ్ వచ్చి 70 to 75 kilometers రేంజ్ వస్తుంది సార్. ఇది మనకి వెహికల్ కస్టమర్కి ఇచ్చే ప్రైస్ వచ్చి 82,000 సార్. సార్ ఇది నాన్ రిజిస్టర్డ్ వెహికల్. దీంట్లో మనకి ఎక్కువ బూట్ స్పేస్ ఉంటుంది. మనం ఎక్కువ ఏమైనా వాటర్ క్యాన్స్ కానీ గ్యాస్ సిలిండర్ కానీ అలాంటి ఏమైనా పెట్టుకెళ్ళని కూడా ఉంటుంది సార్. నెక్స్ట్ రెండోది ఏంటంటే దీనికి అడిషనల్గా కూడా కూరగాయలకి ఏమైనా లైట్ వెయిట్ ఏమైనా క్యారీ చేసేలా ఉంటే హాఫ్ సైజ్ హెల్మెట్ కూడా పట్టేస్తారు ఇందులో సార్. ఇది మోడల్ వచ్చి జూమ్ సార్. ఇది సేమ్ 40 స్పీడ్ వెళ్తుంది సార్. దీనికి వచ్చి మైలేజ్ కూడా సేమ్ 70 to 75 మైలేజ్ వస్తుంది సార్. ఛార్జింగ్ టైం వచ్చి మనకి 3 hours ఛార్జింగ్ టైం సార్. ప్రైస్ కూడా సేమ్ దానిలాగా 82,000 సార్. కానీ దీంట్లో అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే సార్ దీంట్లో క్రూజ్ మోడ్ అనేది ఒకటి ఉంటుంది సార్. హైట్ తక్కువ ఉంటుంది సార్. లేడీస్కి అన్ని విధాలుగా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది సార్ ఈ మోడల్ వచ్చి జూమ్ మోడల్. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఇంకోటి ఏంటంటే సార్ దీంట్లో మన బూట్ స్పేస్లో కూడా లైట్ ఒకటి ఉంటుంది సార్. నైట్ టైం గట్రానే ఎక్కడికైనా ఏమైనా పెట్టడానికి చేయడానికి అన్ని విధాలుగా బాగుంటుంది సార్. ఇది కూడా మన ప్రైస్ వచ్చి 82,000 సార్. 82,000 సార్. ఈ మోడల్ వచ్చి జూలు మోడల్ సార్. ఇది 2 kW బ్యాటరీ సార్. దీనికి ఛార్జింగ్ టైం వచ్చి 4 to 5 hours ఛార్జింగ్ టైం సార్. మైలేజ్ వచ్చి 110 kilometer రేంజ్. స్పీడ్ వచ్చి 60 వరకు స్పీడ్ వెళ్తుంది సార్. దీనికి 3 modes ఉంటాయి సార్. ఫస్ట్ మోడ్లో 50 వెళ్తుంది, సెకండ్ మోడ్లో 60 వెళ్తుంది సార్. థర్డ్ మోడ్ వచ్చి 65 అలా వెళ్తుంది కానీ సార్ మనకి మైలేజ్ వచ్చి ఫస్ట్ మోడ్లో 110, సెకండ్ మోడ్లో 90, థర్డ్ మోడ్లో 75 kilometer అలా వస్తుంది సార్. సార్ దీనికి డిటిఈ కూడా ఉంటుంది సార్. అంటే డిస్టెన్స్ అండ్ అది మన బ్యాటరీలో ఎంత మైలేజ్ ఉన్నదో చూపిస్తుంది పాయింట్ సార్. దీనికి ట్రిప్ మీటర్ ఎప్పుడైతే ఆన్ చేసామో అప్పుడు ఓడోమీటర్ వస్తుంది. ఆటోమేటిక్గా మళ్ళీ ట్రిప్ మీటర్కి జంప్ అయిపోతుంది సార్. దీనికి ఫ్రంట్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్ సార్ దీనికి. అలాగే బూట్ స్పేస్లో కూడా దీనికి అడిషనల్గా ఇంకోటి ఇచ్చింది ఏంటంటే కంపెనీ కూడా లైట్ ప్రొవైడ్ చేశారు సార్. ఇది యాక్చువల్గా ఇప్పుడు వరకు మనం వెహికల్ ఇచ్చింది 1,25,000 ఇచ్చాం సార్ ఆల్రెడీ కస్టమర్స్కి. ఇప్పుడు ఈ మంత్లో మనం ఇచ్చిన ప్రైస్ ఏంటంటే 30,000 డిస్కౌంట్ పెట్టి 95,000కి ఇస్తాం సార్. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ నుంచి చూసి ఈ మంత్ ఎండింగ్ లోపల ఎవరైనా వస్తే కనుక అడిషనల్ 5,000 డిస్కౌంట్ ఇచ్చి 90,000 సార్ ఫైనల్. ఓన్లీ మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే 5,000 డిస్కౌంట్ సార్. ఈ మోడల్ వచ్చి ఫ్లెక్స్ మోడల్. ఇది 3 kW బ్యాటరీ సార్. సో ఇది మైలేజ్ కంపెనీ ఇచ్చింది ఏంటంటే 75 స్పీడ్తో 120 kilometer రేంజ్ సార్. బట్ ఏంటంటే మనం 50-60లో వెళ్తే 140-150 వరకు కూడా మైలేజ్ క్లైమ్ అయితే అవుతుంది సార్. అది కూడా కస్టమర్ చెప్పిన రివ్యూ ప్రకారంగా 140-150 kilometer రేంజ్ వస్తుంది సార్. ఇది వచ్చి మనకి మోటార్ వచ్చి 1.2 kW
హబ్ మోటార్ సార్ ఇది వచ్చి బ్యాటరీ వారంటీ 3 years, మోటార్ వారంటీ 2 years, చార్జర్ వారంటీ 1 year సార్. సేమ్ ఏ వెహికల్ కైనా సరే ఇదే ఇస్తుంది సార్. ఛార్జింగ్ టైం వచ్చి 3 to 4 hours సార్. సార్ ఇది ఆండ్రాయిడ్ వచ్చి 1,20,000 సార్ వెహికల్ ప్రైస్ వచ్చి. మనం ఇప్పుడు ప్రెజెంట్ ఇచ్చేది అయితే మాత్రం 1,10,000 సార్. మొత్తం అన్ని కలిపి ఆండ్రాయిడ్ 1,10,000 ఇస్తాం. 10,000 డిస్కౌంట్ ఇస్తాం సార్ ప్రెజెంట్. సార్ మన దగ్గర ఆటోలు కూడా ఉన్నాయి సార్. 3-wheeler కూడా ఉంది మన 2-wheeler షోరూమ్, అలాగే 3-wheeler షోరూమ్. మన 3-wheelerలోకి వచ్చి మనకి సఫర్ స్మార్ట్, సఫర్ శక్తి, అలాగే సఫర్ జంబో రేంజర్ 3 మోడల్స్ సార్ మన దగ్గర. ప్రజెంట్ ఏంటంటే అవైలబుల్గా మనకి సఫర్ స్మార్ట్ ఉంది. సఫర్ స్మార్ట్ ప్రైస్ వచ్చి 2,40,000 సార్ యాక్చువల్గా ప్రైస్ వచ్చి. ఇప్పుడు మనం ఏంటంటే స్పెషల్ డిస్కౌంట్ 20,000 డిస్కౌంట్ వస్తుంది సార్. 2,20,000 సార్. 2,20,000 ప్రజెంట్ డిస్కౌంట్ పోగా దీనికి కూడా సబ్సిడీ పోతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి 2,49,000 యాడ్ అవుతుంది సార్. సో అప్పుడు తీసుకుంటే వెహికల్ 2,69,000 అవుతుంది సార్ ఆండ్రాయిడ్ వచ్చి. ఇది కంపెనీ ఇచ్చింది మైలేజ్ వచ్చి 100 km మైలేజ్ సార్. దీనికి బ్యాటరీ వచ్చి 5 kW బ్యాటరీ, మనకి 1.2 kW డిఎల్డిసి మోటార్ సార్. ఇది వచ్చి మా కంపెనీ ఇచ్చిన క్లైమ్డ్ మైలేజ్ 100 km. బట్ మనకి కస్టమర్ చెప్పింది ఏంటంటే 80 km వరకు మైలేజ్ వస్తుంది సార్. ఆల్రెడీ ఇది బాగా ఫాస్ట్ మూవ్మెంట్ అవుతుంది సార్. వెహికల్ వచ్చి ప్యాసింజర్, మన ప్యాసింజర్లోకి వచ్చి 2+2 అండి. అంటే సీటింగ్ వచ్చి 4 members ప్యాసింజర్, ఒక డ్రైవరు, అలా 5 members అనమాట. ఇది స్పీడ్ వచ్చి మనకి ఫస్ట్ మోడ్లో 25 వెళ్తుంది సార్. సెకండ్ మోడ్లో వచ్చి మనకి 27, థర్డ్ మోడ్లో హైయెస్ట్ స్పీడ్ 30 స్పీడ్ వెళ్తుంది సార్. అంతే. ఇది L3 మోడల్ సార్. ఇది కొద్దిగా విత్ తక్కువ ఉండడం వల్ల స్పీడ్ 30 వరకు వెళ్తుంది సార్. మోజేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన రేట్లు ఏదైతే ఉన్నాయో స్కూటర్ మోడల్స్ వచ్చి దాదాపుగా ఒక 83,000 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కస్టమర్లో ఒకేసారి డబ్బులు పే చేయడానికి ఇష్టపడరు. కొంతమంది ఈఎంఐ కావాలనుకుంటారు. ఈఎంఐ ఉన్నాయి సార్ మనకి. దాంట్లో ఒక 4-5 బ్యాంక్స్ అంటే ఇండోసన్ బ్యాంక్ ఉంది, టాటా క్యాపిటల్ ఉంది, ఐడిఎఫ్సి ఉంది, శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది, బజాజ్ ఈఎంఐ కార్డు ద్వారా ఉంది. వాళ్ళు ఏది కావాలంటే దాని ద్వారా మనం అవైలబుల్ చేయొచ్చు సార్. డౌన్ పేమెంట్ 10,000 డౌన్ పేమెంట్ చేసేవచ్చు, లేదు అంటే 0 డౌన్ పేమెంట్ కూడా మనం చేయించవచ్చు సార్. రూపాయి కట్టకుండా మన వెహికల్ అనేది త్రూ ఈఎంఐ ద్వారా మనం వెహికల్ డెలివరీ అవ్వచ్చు సార్. మీరు కైనెటిక్ లోనా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా, మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా. అవును సార్. బట్ మీరు ఇక్కడ కాకినాడ జిల్లా వరకు అయితే మీ షోరూమ్ ఉంది. అవును సార్. ఇన్ కేస్ వేరే ప్రాంతాల నుంచి కైనెటిక్ లోనా కావాలనుకుంటే వాళ్ళకి డెలివరీ ఇవ్వగలుగుతారు? ఆల్ ఓవర్ ఎక్కడికైనా సరే మనం డెలివరీ అనేది ఇస్తాం సార్. కానీ కాకపోతే ఆ యొక్క డెలివరీ ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో మన త్రూ ట్రైన్ ద్వారా డెలివరీ ఇస్తాం సార్. ఆ డెలివరీ ట్రైన్ ఛార్జెస్ ఎంతైతే ఉందో వాళ్ళు పే చేస్తే మనం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మనం డెలివరీ అనేది ఇస్తాం సార్. లోన్ అయితే ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు మీ కాకినాడలో అయితే ఆన్ ది స్పాట్ డెలివరీ ఇచ్చేస్తాం. ఆన్ ది స్పాట్ సార్. ఆన్ ది స్పాట్ డెలివరీ అనేది మన కాకినాడ సరౌండింగ్ ఏరియాస్ అందరికి కూడా మనం ఆన్ ది స్పాట్ డెలివరీ ఇస్తాం సార్. షోరూమ్ సరౌండింగ్లో 40 km డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఒక తుని కానీ, ఒక పిఠాపురం కానీ, సామలకోట, పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ, మన ఈ సరౌండింగ్ ఏదైతే ఉందో 40-50 km డిస్టెన్స్లో వాళ్ళకి కావాలంటే హోమ్ డెలివరీ కూడా వాళ్ళ ఇంటికే వెహికల్ డైరెక్ట్ వాళ్ళ ఇంటికే పెట్టుకెళ్ళి ఇచ్చేచ్చు సార్. హోమ్ డెలివరీ కూడా మనం అవైలబుల్గా చేస్తాం సార్. మన దగ్గర సేల్ పర్సన్స్ ఇద్దరు ఉన్నారు, సర్వీస్ పర్సన్ ఒకరు ఉన్నారు. డైరెక్ట్ వాళ్ళ దగ్గరికే పెట్టుకెళ్ళి డెలివరీ ఇచ్చేస్తారు సార్. సర్వీస్ అన్నారు కాబట్టి సర్వీస్ ఎటువంటి భరోసా ఇస్తారు సార్? సర్వీస్ నిమిత్తం ప్రతి పార్ట్ కూడా వారంటీ టైం ఉన్నంతసేపు కూడా 1 రూపీ కూడా మనం పే చేయవసరం లేదు సార్. ప్రతిదీ కూడా స్పాట్, ఆన్ ది స్పాట్. ఏదైనా కస్టమర్కి ఏదైనా కంప్లైంట్ వస్తే ఆన్ ది స్పాట్ మన దగ్గర స్పేర్స్ అవైలబుల్గా ఉంటాయి సార్. అది వారంటీ వచ్చింది రానేది తర్వాత చూద్దాం సార్. ఆన్ ది స్పాట్ కస్టమర్కి అయితే మాత్రం వెయిటింగ్ చేయలేము సార్. ఆ రోజే మనం డెలివరీ అనేది ఏ కంప్లైంట్ వచ్చినా, ఏ సర్వీస్ నిమిత్తం ఏ కంప్లైంట్ వచ్చినా ఆన్ ది స్పాట్ వేసి పంపించేస్తాం సార్. సార్ యాక్చువల్గా నేను వచ్చింది ఈవీ ఇంట్రెస్ట్ ప్రకారంగా నేను ఈవీలోకి వచ్చాను సార్. సో ఈవీ ఇంట్రెస్ట్గా వచ్చిన దాని మీద ఏంటంటే మా కంపెనీ వెహికల్స్తో కాకుండా బయట నుంచి కూడా ఏ వెహికల్స్ వచ్చినా సరే మన సర్వీస్ అనేది చేస్తాం సార్. నాట్ ఓన్లీ మన కినెటిక్ సార్. ఏ వెహికల్స్ ఈవీ వెహికల్స్ ఏది వచ్చినా మన సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంది సార్. మన దగ్గర అన్ని పార్ట్స్ మెయింటైన్ చేస్తాం సార్. కినెటిక్లో మన మోడల్సే కాకుండా ఓవరాల్ ఆల్ మోడల్ సెట్ అయ్యే స్పేర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది సార్. ఓకే. సో చూసారు కదండి, ఇది మన కాకినాడలోని నాని ఎంటర్ప్రైజెస్ షోరూమ్ లో దొరుకుతున్న ఎలక్ట్రిక్ వాహనాల యొక్క పూర్తి వివరాలు. వీళ్ళు వచ్చి కైనెటిక్ లోనా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అమ్ముతున్నారు. ఇది అయితే మనకి మార్చి 31వ తారీఖు లోపల సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీలు అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు కనుక మీరు తీసుకుంటే కనుక డబ్బులు అనేది సేవ్ అవుతారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇప్పుడు 83,000 రూపాయలకి ఆన్ రోడ్ రేట్కి అయితే అందజేస్తున్నారండి. దీంతో మనకి ఒకసారి ఛార్జ్ పెడితే 110 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ వారంటీ అయితే మీరు ఎక్స్టెండెడ్ వారంటీ కావాలనుకుంటే 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తున్నారు. బై డిఫాల్ట్గా అయితే 3 సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. అలానే ఇంకొక జూలు మోడల్ కూడా ఉంది. దాని మీద వీళ్ళు ఏకంగా 30,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. 1,25,000 రూపాయలు ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇప్పుడైతే 95,000 రూపాయలకి ఇస్తున్నారు. మన ఛానల్ ద్వారా తీసుకుంటే ఇంకొక 5,000 రూపాయలు అడిషనల్ డిస్కౌంట్తో 90,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ఆ స్కూటర్కి అయితే మీకు ఒకసారి ఛార్జ్ పెడితే 110 కిలోమీటర్ల రేంజ్, ఒక 60 నుండి 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది అందజేస్తున్నారు. సర్వీస్ భరోసా అనేది వీళ్ళు చెప్పడం జరిగింది. స్పేర్ పార్ట్స్ అనేది మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా మీరు కైనెటిక్ సంబంధించిన లోనా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ తీసుకుందాం అనుకున్నట్లయితే
వీళ్ళ షోరూమ్ డీటెయిల్స్ అనేవి కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే కనుక మీరు వెహికల్ అనేది లభిస్తుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్ ని, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ ని, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.